to Amrutam, a daily thematic diet show. ఈ రోజు మంగళవారం మన థీమ్ పిల్లలు పోషకాహారం. మరి ఇవాల్టి పిల్లలు పోషకాహారంలో ఎటువంటి పోషక విలువలున్న ఆహారం గురించి తెలుసుకోబోతున్నామో పద్మాని అడిగిద్దాం. హాయ్ పద్మా. హాయ్ మోనికా. పద్మా, ఈ రోజు మంగళవారం పిల్లలు పోషకాహారంలో ఎటువంటి పిల్లలకి సంబంధించిన పోషక విలువలున్న ఆహారం గురించి తెలియజేయబోతున్నారు? బేసిక్ గా ఈ రోజు మన పిల్లలు పోషకాహారంలో మనం మాట్లాడుకోబోతున్నాం లో ఇమ్యూనిటీ గురించి. ఇవాల్టి పిల్లలు పోషకాహారంలో లో ఇమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. బేసిక్ గా లో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండటం. అంటే జనరల్ గా మనం చాలా మంది చిన్నపిల్లల్ని చూసినట్లయితే చాలా ఫ్రీక్వెంట్ గా కోల్డ్స్ రావటం, ఫ్రీక్వెంట్ గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేదా దగ్గు, ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంతమంది పిల్లలకి పర్టికులర్ గా. సో అలాంటి వాళ్ళతో చూస్తే వాళ్ళకి డెఫినెట్ గా ఆ వ్యాధిని నిరోధించుకోగలిగే శక్తి తక్కువగా ఉంటుంది, కెపాసిటీ. సో అది మనము పిల్లల్లో ఎలా డెవలప్ చేసుకోవాలి. సో వన్స్ అది చిన్నప్పటి నుంచి కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉందనుకో, అది లైఫ్ లాంగ్ అలాగే, అంటే ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువైపోతుంది బాడీలో, నాట్ ఓన్లీ కోల్డ్ అండ్ కాఫ్, అంటే ఫ్యూచర్ లో ఇంకా లైక్ ఎనీ అదర్ డిసీజెస్, లైక్ ఫర్ ఇన్స్టెంట్ క్యాన్సర్ తీసుకుందాం, లైక్ ఎనీ మన బాడీలో రకరకాల డిసీజెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే సివియర్ అవుతుంది, కొంతమందికి ఏంటంటే అది సప్రెస్ అయిపోతుంది. బికాజ్ ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ ని బట్టి, అంటే బాడీని ఫైట్ చేసుకునే కెపాసిటీ అందరికీ ఉండదు. ప్రతి బాడీలో ఈ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి కదా మనకు. సో ఈ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ఎప్పుడైతే మనకి ప్రాపర్ గా ఉంటుందో అప్పుడు మనకి ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఎనఫ్, అంటే మంచిగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గిపోతుందో అప్పుడు ఈ బాడీ తనంతకు తానుగా ఫైట్ చేసుకునే కెపాసిటీని కోల్పోతుంది. ఓకే, ఇది చిన్నప్పటి నుంచి ఉంటుందా ఈ ప్రాబ్లం? ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే దట్ డిపెండ్స్. ఇప్పుడు ఈవెన్ ప్రెగ్నెన్సీలో మదర్ తీసుకునే కేర్ దగ్గర నుంచి, తర్వాత నువ్వు బిడ్డకి ఎలాంటి సప్లిమెంట్స్ ఇచ్చావు, ఎలాంటి ఫీడ్ చేసావు, సో ఓవరాల్ గా వాళ్ళకి రెగ్యులర్ గా డైట్ లో ఎలాంటి ఫుడ్ వెళ్తుంది, ఇదంతా మ్యాటర్స్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి అనమాట. సో ఈ పిల్లలకి సో ఇలాంటి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సిక్నెస్ తో లైక్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, సో మనం వాళ్ళకి ఎలాంటి డైట్ మెయిన్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా అవసరం. అండ్ అంతేకాకుండా వైటమిన్ ఈలో మనకి ఇందులో చెప్పుకుంటే వైటమిన్ ఈ, జింక్, సెలీనియం, అండ్ వైటమిన్ సి, కెరటినాయిడ్స్, అండ్ వైటమిన్ ఏ, అండ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇది బేసిక్ గా మనకి ఎక్కువ ఎందులో దొరుకుతుంది అంటే ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి బేసిక్ గా. సో ఇవి మనకు దొరికేది ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఎక్కువగా దొరుకుతుంది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ జనరల్ గా మనం పేరెంట్స్, మామ్స్ పిల్లలకి ఫీడ్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే రైస్ మెయిన్ ఫుడ్ గా పెట్టేస్తారు. సో అందులోకి కొంచెం నెయ్యి వేసేసి, కొంచెం సాల్ట్ వేసి, మరి చిన్నప్పుడు తినకపోతే, సో దట్స్ హౌ దే స్టార్ట్ దేర్ డైట్ అనమాట. లేదా ఓన్లీ దాల్ పెట్టడం, పప్పును కొంచెం ఉడకబెట్టేసి అలా పెట్టడం. చాలా తక్కువ మంది పిల్లలకి అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ ని ఫీడ్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఎక్కువగా డిసీజెస్, అంటే సిక్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ గ్రోత్ సరిగా ఉండకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటుంది. సీజన్ చేంజ్ అవ్వగానే, ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో పిల్లల్ని బయటికి తీసుకెళ్తే చల్లగాలి వద్దు అంటారు కదా. సో ఆ చల్లగాలి వల్ల ఇమ్యూనిటీ పవర్ లేకపోతే వాళ్ళు సిక్ అవుతారా చల్లగాలి వల్ల? గుడ్ క్వశ్చన్ మోనికా. చాలా మంది పిల్లలు చలికాలం అవ్వగానే బయటకు వెళ్ళకు, జలుబు చేసేస్తుంది, లేదా వర్షం పడుతుంటే వర్షం వెళ్ళి తడవకు, జలుబు చేస్తుంది అంటారు కదా. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కిడ్, హౌ దట్ బాడీ ఈస్ యాక్సెప్టింగ్ ఇట్. ఇప్పుడు వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్, యూ విల్ డెఫినెట్లీ బీ నార్మల్. అంటే మనం చేంజెస్, బాడీ అట్మాస్ఫియర్ లో వచ్చే చేంజెస్ కానీ వాటిని తట్టుకునే కెపాసిటీ మన బాడీలో ఉంది అంటే దట్ మీన్స్ గుడ్ ఇమ్యూనిటీ ఉన్నట్టు. సో మీరు లేదు వెదర్ చేంజ్ అవ్వగానే జలుబు చేస్తోంది, లేదా వర్షంలో తడవగానే జలుబు చేస్తోంది అంటే యు ఆర్ హ్యావింగ్ వెరీ లో ఇమ్యూనిటీ అక్కడ, ఆబ్వియస్ గా. అంతే రీజన్. కానీ వర్షం నీళ్ళు మీద పడితే జలుబు రావడం, చలికి జలుబు రావడం అనేది నాట్ కరెక్ట్. సో మరి పద్మ, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే పిల్లల కోసం ఎటువంటి ఫుడ్ ని డిజైన్ చేశారు? బేసిక్ గా పిల్లలు ఎలాంటి ఇమ్యూనిటీ డెఫిషియన్సీస్ తో, అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువైనప్పుడు, ఆ కెపాసిటీ తక్కువైనప్పుడు రకరకాల డిసీజ్ అనేది అటాక్ అవుతూ ఉంటాయి, చాలా ఈజీగా సిక్ అవుతూ ఉంటారు. సో మీ పిల్లలు ఎప్పుడు కూడా అలాంటి సిక్నెసెస్ కి దగ్గర కాకుండా ఎప్పుడు హెల్తీగా ఉండాలి అంటే
ఇలాంటి హెల్దీ డైట్స్ ని, హెల్దీ రెసిపీస్ ని మనం డెఫినెట్ గా మన డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఈ రోజు నేను వీళ్ళందరి కోసం 2 చక్కటి రెసిపీస్ ని డిజైన్ చేశాను. అందులో ఫస్ట్ వన్ కోకోనట్ తిల్ లడ్డు అండ్ సెకండ్ వన్ మష్రూమ్ పులావ్. పిల్లలు పోషకాహారంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే పిల్లల కోసం డిజైన్ చేసిన రెసిపీస్ లో ఫస్ట్ రెసిపీ కోకోనట్ తిల్ లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ తిల్ లడ్డు. సో కోకోనట్ తిల్ లడ్డూలో మన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయాయండి. సో బేసిక్ గా మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ గా యూస్ చేస్తున్నాము నువ్వులు. సో నువ్వుల్లో మనకి ఈ వైటమిన్ ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువగా లభిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఐరన్ కూడా మనకి ఎక్కువ సోర్స్, ఐరన్ అండ్ కాల్షియం, మెగ్నీషియం లైక్ ఇలాంటి మినరల్స్ కూడా మనకి ఇందులో నుంచి ఎక్కువగా లభిస్తుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో ఇది డెఫినెట్ గా ఒక మంచి ఇంగ్రీడియంట్. మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఫీడ్ చేసుకోవడానికి. సో చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు ఇలాంటి లడ్డూలు తినలేకపోయినట్లయితే మీరు ఆ పిల్లలకి రోటీస్ చేసినట్లయితే అందులో కూడా ఇది ఒక స్పూన్ పౌడర్ యాడ్ చేసుకోవటం కానీ, లేదా డాల్స్ చేసినప్పుడు అందులో ఒక పౌడర్ యాడ్ చేసి ఇవ్వటం కానీ, సో ఇలా డిఫరెంట్ గా మనము ప్లాన్ చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. దట్స్ ఏ రియల్లీ గుడ్ ఆప్షన్. ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక హాఫ్ స్పూన్ పిల్లలకి, హాఫ్ స్పూన్ టు 1 టీ స్పూన్ చిన్నపిల్లలైతే ఇవ్వటం అనేది చాలా మంచిది. అండ్ మనకి ఇంకొక హెల్దీ ఇంగ్రీడియంట్ ఇక్కడ యూస్ చేస్తున్నాం, డ్రై కోకోనట్. సో చాలా మందికి పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ కోకోనట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. హై ఫ్యాట్ అని చెప్పి, సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. మనకి ఈ కోకోనట్ లో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా డెఫినెట్ గా మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మనం ఈ రోజు ఇక్కడ బెల్లం బదులుగా స్వీట్నెస్ కోసము డేట్స్ యూస్ చేస్తూ ఉన్నాం. సో అగైన్ అండి, డేట్స్ కూడా మనకి హై ఇన్ ఐరన్, హై ఇన్ ఫైబర్. సో ఆల్వేస్ అంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, న్యాచురల్ సోర్సెస్ ఏదైతే ఉంటుందో వాటిని తీసుకోవటం సబ్స్టిట్యూట్ గా, అంటే చక్కెరకు బదులుగా మనం ఈరోజు దీన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ ని తీసుకోవడం ఆల్వేస్ మనకి హెల్త్ కి చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా అనదర్ గుడ్ ఇంగ్రీడియంట్. ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకైనా కావచ్చు, లేదా ఎనీ అదర్ పర్సన్ లైక్ మేబీ నీరసంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళకు కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. జనరల్ గా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం కదా, కొంచెం వీక్ గా ఉంటాం, ఎప్పుడైనా ఐరన్ లెవెల్ తక్కువైనా కూడా పిల్లలు అలా వీక్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇది ఒక మంచి చక్కటి రెసిపీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కొద్ది మోతాదులో నెయ్యిని కూడా యూస్ చేస్తున్నాము. ఎస్, మనకి నెయ్యిలో కూడా కావాల్సినటువంటి ఫ్యాట్స్, అంటే మనం దీన్ని తీసుకునే విధానం బట్టి అనమాట. ఇప్పుడు మనము నెయ్యిలో డీప్ ఫ్రై చేసి తీసుకుంటే అది డెఫినెట్ గా హెల్త్ కి మంచిది కాదు. కానీ మనం ఈ రోజు కూడా ఇది కుక్ చేయట్లేదు కాబట్టి ఒక స్పూన్ యాడ్ చేసుకొని తీసుకున్నందువల్ల డెఫినెట్ గా ఇది బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి డెఫినెట్ గా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది కూడా మనం ఏదైనా కానీ లిమిట్ లో తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాదండి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ డ్రై నట్స్. చెప్తున్నాం కదా, మనకి డ్రై నట్స్ లో కూడా గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది. అది కూడా హెల్త్ కి చక్కగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది చక్కగా హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదా, ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చక్కగా ప్రిపేర్ చేసుకోండి. కోకోనట్ తిల్ లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ మష్రూమ్ పులావ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ మష్రూమ్ పులావ్. సో మష్రూమ్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా తక్కువ మంది మష్రూమ్ యాక్చువల్లీ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎక్కువ మందికి ఇదొకటి నాన్ వెజిటేరియన్ లో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా మంది తీసుకోరు. కానీ మష్రూమ్ రియల్లీ చాలా హెల్త్ కి మంచిదండి. ఇందులో మనకి ప్రోటీన్ సోర్సెస్ తో పాటుగా మెగ్నీషియం, సెలీనియం ఇలాంటి మినరల్స్ అనేవి ఎక్కువగా దొరుకుతుంది. అండ్ ఇందులో మనకి కొద్ది మోతాదులో వైటమిన్ డి కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా వైటమిన్ డి కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ మష్రూమ్ ని అట్లీస్ట్ వీక్లీ 1 or 2 తీసుకుంటూ ఉంటే డిసీజెస్ నుంచి అంటే మనం ఫైట్ చేసుకునే కెపాసిటీని డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని. అంతేకాకుండా మనకి ప్రోటీన్ కూడా ఇందులో నుంచి పుష్కలంగా, అంటే ఎవరైతే మన నాన్ వెజిటేరియన్ తీసుకోరో అలాంటి వాళ్ళు మష్రూమ్ కనుక తీసుకుంటూ ఉంటే ఈవెన్ దే కెన్ మీట్ దేర్ ప్రోటీన్ నీడ్స్ అన్నమాట. సో మష్రూమ్ దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేదు, తీసుకోలేము అనుకున్న వాళ్ళకు కూడా ఈ మష్రూమ్ ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆమ్లెట్లో వేసుకొని తయారు చేసుకోవడం కానీ అలా డిఫరెంట్ గా ట్రై చేసి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి అలవాటు అవుతుంది స్లోగా అండ్ ఆటోమేటిక్ గా దాని బెనిఫిట్స్ అన్ని కూడా మనం తీసుకున్నట్లు అవుతుంది. అండ్ ఇక్కడ మనం పులావ్ కి బ్రౌన్ రైస్ యూస్ చేస్తూ ఉన్నాం. సో ఆబ్వియస్లీ కదండి, వైట్ రైస్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మంచిది కాదు అని చెప్పి. సో బ్రౌన్ రైస్ కి మీరు మీ పిల్లల్ని కానివ్వండి, మీరు కానివ్వండి, డెఫినెట్ గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బ్రౌన్ రైస్ లో మనకి కంప్లీట్ న్యూట్రియన్స్ అనేవి ఉంటుంది, అంటే వానిష్ అవ్వదన్నమాట. వైట్ రైస్ తీసుకున్నప్పుడు ఏంటంటే అవన్నీ కూడా కంప్లీట్ గా వానిష్ అయిపోతుంది. అది తీసుకున్నా కూడా మన శరీరానికి వచ్చే న్యూట్రియన్స్ ఏమీ ఉండవు. సో మరి అలాంటి ఫుడ్ తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. పైగా అది తీసుకున్నందువల్ల జరిగే అనర్థాలు ఎక్కువగా ఉంటాయి.
సో కాబట్టి తెలిసి అలాంటివి తీసుకోవడం ఎందుకు చెప్పండి. సో బ్రౌన్ రైస్ ని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంక్రీజ్ అంటే యాడ్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా వాళ్ళ హెల్త్ డెవలప్మెంట్ లో అయితే చాలా చేంజ్ ఉంటుంది. అంటే మెయిన్ గా పిల్లలు ఈజీగా సిక్ అవ్వకుండా ఉండడానికి, అంటే ఇది కంప్లీట్ న్యూట్రియంట్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ కూడా వాళ్ళకి అందుతుంది కాబట్టి హెల్తీగా ఉండడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే చేంజ్ తెలుస్తుంది. సో వెరీ సింపుల్. ఈ రోజు మనం ఇక్కడ ఓన్లీ మెయిన్ టూ ఇంగ్రీడియంట్స్ తోటి మనం పులావ్ చేసుకుంటూ ఉన్నాము. మనకి ఇందులో ఇంకా మనము ఎనీ వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ చికెన్ పీసెస్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రోటీన్ సోర్సెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ జస్ట్ ఇది కొత్తిమీర, మనం ఎలాగో కొత్తిమీర అన్ని వంటల్లో యూస్ చేస్తూ ఉంటాము, కానీ గుర్తుపెట్టుకోండి కొత్తిమీరని ఎప్పుడు కూడా జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి దించే ముందు యాడ్ చేసుకోండి, లేదంటే అందులో ఉన్నటువంటి వైటమిన్ సి ఏదైతే ఉంటుందో అది నశించే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసిక్ గా మనకి వైటమిన్ సి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి అలాంటి వాటిని మనం తీసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మష్రూమ్ పులావ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. సో మరి పద్మ, థ్యాంక్ యూ సో మచ్. 2 చక్కని రెసిపీస్ డిజైన్ చేశారు ఇమ్యూనిటీ పవర్ కోసం. పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే చాలా మంచిది కదా. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి థీమ్ పిల్లలు పోషకాహారంలో. లో ఇమ్యూనిటీతో బాధపడే పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. కవిత హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు, ప్రతిరోజు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా, అసలు వాటర్ ఎందుకు తీసుకోవాలి? హలో కవిత గారు, చాలా మంచి క్వశ్చన్ అండి. వాటర్ ని మనం చెప్తూ ఉంటారు అందరూ 8 to 10 గ్లాసెస్ నీళ్ళు తీసుకోవాలి ప్రతిరోజు అని చెప్పి. సో మన బాడీలో డిఫరెంట్ మెటబాలిక్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదండి. సో అవి అయినప్పుడు ఏంటంటే మనకి ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి, అంటే టాక్సిన్స్ అనేవి చాలా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టాక్సిన్స్ అనేవి మనము ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత మనకి యూరిన్ నుంచి బయటకు వెళ్తుంది. సో ఈ టాక్సిన్స్ బయటకి వెళ్ళినప్పుడు, అంటే మనం ఎప్పుడైతే వాటర్ తీసుకోమో అప్పుడు ఆబ్వియస్ గా మనకి యూరిన్ ఎక్కువగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ టాక్సిన్స్ అన్ని మన బాడీలోనే అక్యుములేట్ అవుతాయి. సో టాక్సిన్స్ అంటే విషపూరిత పదార్థాలు. సో మరి అవి మనం బాడీలో పెట్టుకున్నాము అంటే ఏంటండి, ఆబ్వియస్లీ డేంజరస్ కదా. సో అందుకని ఫస్ట్ థింగ్ వాటర్ని ఎక్కువగా తీసుకుని టాక్సిన్స్ ని బయటకు పంపించాలి. సో అది వన్ కాన్సెప్ట్. అండ్ అనదర్ వన్ ఈస్, మనం ఎప్పుడైతే వాటర్ ఎక్కువగా తీసుకోమో అప్పుడు మన బ్లడ్ ఏంటంటే చిక్కబడుతుంది అనమాట. చిక్కబడినప్పుడు ఏమవుతుంది, ఈ మన బాడీలో అన్ని పార్ట్స్ కి రీచ్ అవడానికి టైం ఎక్కువగా పడుతుంది, అంటే స్లో అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పర్సన్ ఇన్యాక్టివ్ అవుతారు, అంటే యాక్టివ్ గా లేకపోవటం, డల్ గా ఉండటం, మందకొడిగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవటం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకని మెయిన్ గా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తారు. సో వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి పర్సన్ యాక్టివ్ గా హెల్దీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ తిల్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో మన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఒక మిక్స్ జార్ తీసుకుందాం. నువ్వులు జనరల్ గా రోస్ట్ చేసి కుక్ చేసుకుంటారు, లేకపోతే ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు నువ్వులు కాస్త రోస్ట్ చేస్తారు, కానీ అలా చేయొద్దు. ఇందులో రిలీజ్ అయిన ఆయిల్స్ వల్ల వాటికి ఏంటంటే ఇందులో ఉండే పోషక విలువలు పోతాయి, కాబట్టి మనం పచ్చిగా ఇలాగే వేసేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత కొబ్బరి, గ్రేట్ చేసిన కొబ్బరి యాడ్ చేసుకుంటాం. అలాగే డేట్స్, ఖర్జూరం, బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకుందాం.
కొంచెం కొంచెం ఇలా తీసుకొని చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకుంటాం. సో మరి ఇలా నేను చిన్న చిన్న లడ్డూలు రౌండ్గా రెడీ చేసి పెట్టుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. సో రెడీ అయిపోయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కోకోనట్ తిల్ లడ్డు రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ మష్రూమ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కసూరి మెతి వేసుకోవాలి. అలాగే మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ముందుగా నానబెట్టి పెట్టుకున్న బ్రౌన్ రైస్ ని యాడ్ చేసుకుందాం. సో రైస్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక సరిపడినన్ని నీళ్లు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మరి మూత పెట్టుకొని విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది.
కోకోనట్ తిల్ లడ్డు అలాగే మష్రూమ్ పులావ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోకోనట్ తిల్ లడ్డూకి కావలసిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు. కోకోనట్ తిల్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నువ్వులు, కొబ్బరి తురుము, ఖర్జూరం వేసి మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకుని అందులో నెయ్యి వేసి బాగా కలుపుకొని డ్రై నట్స్ కూడా వేసి బాగా కలుపుకున్నాక చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ తిల్ లడ్డు రెడీ. మష్రూమ్ పులావ్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, యాలకులు 3, చెక్క 1, లవంగాలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. మష్రూమ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టి నెయ్యి వేసి అందులో జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కసూరి మేతి, మష్రూమ్ ముక్కలు, కారం వేసి బాగా కలుపుకున్నాక నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి సరిపడే నీళ్లు వేసుకుని తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ పులావ్ రెడీ. కోకోనట్ తిల్ లడ్డు అలాగే మష్రూమ్ పులావ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. రమ్య గుంటూరు నుంచి ఇలా అడుగుతున్నారు, వైట్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ తీసుకోవడం మంచిది అంటారు కదా, మార్కెట్ లో రకరకాల బ్రౌన్ రైస్ దొరుకుతున్నాయి, అసలు ఏది తీసుకోవాలి? హలో రమ్య గారు, చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి. బ్రౌన్ రైస్ అది చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నటువంటి వర్డ్. మనకి రైస్ లో రకరకాల రైస్లు దొరుకుతూ ఉంటాయి కదా. సో ఈ రైస్ లో కూడా మనకి బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఇలా 3 టైప్స్ ఆఫ్ రైస్ దొరుకుతూ ఉంటుందండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ బ్రౌన్ రైస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ రైస్. మనకి బ్లాక్ రైస్ కూడా దొరుకుతుంది, కాకపోతే ఇండియాలో ఇంకా ఎక్కువగా రావట్లేదు. ఈ బ్రౌన్ రైస్ అనేది ఒక టైప్ అని చెప్పుకున్నాం కదా, అది చూడటానికి చాలా బ్రౌనిష్ గా ఉంటుంది. అలాగే బేసికల్ గా మనం తీసుకోవాల్సిన రైస్ ఏంటి అంటే పొట్టు జస్ట్ తీసినటువంటి, అంటే హస్క్ ఏదైతే ఉంటుందో ప్యాడీ నుంచి అది రిమూవ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ ముతక బియ్యం అనొచ్చు, ముడి ధాన్యం అనొచ్చు. బేసిక్ గా అది మనకి హెల్దీ అండి. సో మనం దాన్ని కనుక తీసుకున్నా కూడా సరిపోతుంది, లేదా బ్రౌన్ రైస్ లో బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ఆ రైస్ తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ రెండిట్లో మనం ఏదైనా కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. ఈ రోజు మన థీమ్ లో పిల్లలు పోషకాహారంలోని లో ఇమ్యూనిటీతో బాధపడే పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదండి. అలాగే 12 చక్కటి రెసిపీస్ ని డిజైన్ చేశారు, నేను ప్రిపేర్ చేశాను. అందులో మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ తిల్ లడ్డు. కోకోనట్ లోని మనకి ఫైబర్ ఉంటుంది, అలాగే రిచ్ ఇన్ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి MCL గుడ్ ఫ్యాట్ కూడా అందులో ఉంటుంది అనమాట. MCL ఫ్యాట్ అనేది మనకు అన్నిట్లో లభించదు, కోకోనట్ లో లభిస్తుంది. కాబట్టి కోకోనట్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి నెక్స్ట్ మనం తీసుకున్నాం నువ్వులు. నువ్వుల్లో మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది. సో మరి మన నెక్స్ట్ రెసిపీ మష్రూమ్ పులావ్. ఇందులో మనం మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాం కదండి. మష్రూమ్ లోని చక్కటి మినరల్స్ ఉంటాయి, అవే మెగ్నీషియం అండ్ సెలీనియం. అంతేకాకుండా వైటమిన్స్ లో మనకి వైటమిన్ D కూడా మష్రూమ్ వల్ల లభిస్తుంది. సో ఇది కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం అలాగే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నాం. బ్రౌన్ రైస్ లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మంచివి కాబట్టి మనం ఇక్కడ బ్రౌన్ రైస్ ని యాడ్ చేస్తున్నాం. ఇలా చక్కగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కటి రెసిపీస్ ని కానీ ప్లాన్ చేసుకుని మీ పిల్లలకి ఇస్తున్నట్టుగా అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగ్ ఆన్ టు www.twitter.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. అలాగే మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం AMTN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. అలాగే మాకు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amrutam@etv.co.in కు మెయిల్ చేయండి. చూసారు కదండి, పిల్లలు పోషకాహారంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువై బాధపడుతున్న పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలో కూడా చాలా క్లియర్ గా తెలుసుకున్నారు కదా. అలాగే 2 చక్కటి రెసిపీస్ ని కూడా నేను ప్రిపేర్ చేసి చూపించాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇమ్యూనిటీ పవర్ అన్నది చక్కగా మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పెద్దవాళ్ళైనా సరే ఈ రెసిపీస్ ని ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేసి హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.